ఈ సెషన్లో కార్పెంటరీ వైస్ లీడ్ స్క్రూ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ సెషన్ ముగిసేసరికి మీరు కార్పెంటర్ వైస్ ను గురించి తెలుసుకోవచ్చు. థ్రెడ్ యొక్క బట్రెస్ ఫామ్ ను వివరించవచ్చు, స్క్రూ థ్రెడ్ ను వివరించవచ్చు, డ్రాయింగ్ ప్రకారం కాంపోనెంట్ ను తిప్పవచ్చు, ఇంకా కాంపోనెంట్ పై బట్రెస్ థ్రెడ్ ను తయారు చేయవచ్చు. వర్క్ పీస్లను పట్టుకోవడానికి వైజ్లు ఉపయోగించబడతాయి. అవి వివిధ రకాలుగా లభిస్తాయి. బెంచ్ పని కోసం ఉపయోగించే వైస్లను బెంచ్ వైస్ లేదా ఇంజనీర్ వైస్ అని పిలుస్తారు. ఒక బెంచ్ వైస్ ని కాస్ట్ ఐరన్ లేదా కాస్ట్ స్టీల్ తో తయారు చేస్తారు. ఇది ఫైలింగ్, కత్తిరింపు, థ్రెడింగ్ ఇంకా ఇతర చేతితో చేసే పనులను నిర్వహించడానికి ఉపయోగించబడుతుంది. కార్పెంటర్ వైస్ అనేది కార్పెంటరీలో ఒక ముఖ్యమైన సాధనం. ఇది ఉపరితలం దెబ్బతినకుండా బిగించాల్సిన కలపను గట్టిగా పట్టుకునేలా రూపొందించబడింది. కత్తిరింపు, డ్రిల్లింగ్ లేదా కార్పెంటరీ వంటి పనులను చేసేటప్పుడు తరచుగా కలపను బిగించవలసి వస్తుంది. మార్కెట్లో అనేక రకాల వైజ్లు అందుబాటులో ఉన్నాయి. వైస్ యొక్క భాగాల జాబితా చూద్దాం. ఫిక్స్డ్ జా, మూవబుల్ జా, హార్డ్ జాస్, స్పిండిల్, హ్యాండిల్, బాక్స్ నట్ ఇంకా స్ప్రింగ్ ఫైల్లోని భాగాలు. బాక్స్ నట్ ఇంకా స్ప్రింగ్ వైస్ యొక్క ఇంటర్నల్ భాగాలు. పూర్తయిన వస్తువుని పట్టుకోవడానికి, దాని ఉపరితలం దెబ్బతినకుండా రక్షించడానికి సాధారణ జాస్ పై అల్యూమినియంతో చేసిన మృదువైన జాస్ లేదా వైస్ క్లాంప్లను ఉపయోగించండి. అతికే పనుల కోసం క్లాంప్స్ ఎక్కువగా జతలుగా ఉపయోగించబడతాయి. ఇవి జాయింట్స్ ను కలిపి ఉంచడానికి అవసరమైన ఒత్తిడిని కలుగజేస్తాయి. ప్రాథమికంగా క్లాంప్స్ రెండు రకాలు: సాదా దీర్ఘ చతురస్రాకార బార్ రకం ఇంకా టీ బార్ రకం. క్లాంప్స్ ప్రధానంగా తేలికపాటి ఉక్కుతో రూపొందించబడతాయి. సాధారణంగా వీటి విభాగాలు దీర్ఘ చతురస్రాకారంగా ఉంటాయి. ఇతర రకాల క్లాంప్లు కూడా ఉంటాయి. ఇవి ర్యాక్ క్లాంప్, స్క్రూ క్లాంప్, లైట్ డ్యూటీ ప్యారలల్ క్లాంప్, అడ్జస్టబుల్ బార్ క్లాంప్, జీ లేదా సి క్లాంప్, ఇంకా చెక్క పని చేసేటప్పుడు వివిధ పరిమాణాలు ఇంకా ఆకారాలను గట్టిగా పట్టుకోవడానికి ఉపయోగపడే డబుల్ బార్ క్లాంప్. ఎక్స్టర్నల్ ఇంకా ఇంటర్నల్ థ్రెడ్ల ప్రొఫైల్స్ మైనర్ డయామీటర్ లో నాన్ లోడ్ బేరింగ్ పార్శ్వంపై క్లియరెన్స్ తో ఉంటాయి, కానీ లోడ్ బేరింగ్ పార్శ్వాల మధ్య లేదా ప్రధాన డయామీటర్ నామినల్ సైజు మధ్య ఎటువంటి క్లియరెన్స్ లేకుండా రేఖాచిత్రంలో సూచించబడ్డాయి. చిన్న డయామీటర్ ఇంకా పార్శ్వం ప్రామాణిక నట్ వ్యవస్థపై క్లియరెన్స్లతో ఎక్స్టర్నల్ ఇంకా ఇంటర్నల్ థ్రెడ్ల ప్రొఫైల్ ఈ రేఖాచిత్రంలో సూచించబడింది. రెండు రేఖాచిత్రాల్లో సూచించబడిన కొలతలతో అనుబంధించబడిన సూత్రాలను చూడండి. రేఖాచిత్రం ఫిగర్ 4 బహుళ ప్రారంభ థ్రెడ్ల కోసం ప్రొఫైల్ ను చూపుతుంది. PH లీడ్ ను సూచిస్తుంది, ఇంకా P పిచ్ ను సూచిస్తుంది. మల్టిపుల్ స్టార్ట్ థ్రెడ్లు సింగిల్ స్టార్ట్ థ్రెడ్ల మాదిరిగానే ఒకే ప్రొఫైల్ ను కలిగి ఉంటాయి. మల్టిపుల్ ప్రారంభ థ్రెడ్ల పిచ్ P కోసం, సింగిల్ స్టార్ట్ థ్రెడ్ల లీడ్ P కోసం అనుమతించబడిన విలువలు మాత్రమే ఎంచుకోవచ్చు. అయినప్పటికీ మల్టిపుల్ ప్రారంభ థ్రెడ్ల యొక్క పిచ్ P యొక్క మల్టిపుల్ సింగిల్ స్టార్ట్ థ్రెడ్ల కోసం అనుమతించబడిన విలువకు అనుగుణంగా ఉండవలసిన అవసరం లేదు. థ్రెడ్ అనేది ఏకరీతి క్రాస్ సెక్షన్ యొక్క శిఖరం. ఇది సిలిండర్ లేదా కోన్ చుట్టూ ఉన్న హెలిక్స్ మార్గాన్ని ఎక్స్టర్నల్ గా లేదా ఇంటర్నల్ గా అనుసరిస్తుంది. హెలిక్స్ అనేది సిలిండర్ లేదా కోన్ చుట్టూ సమాన వేగంతో కదులుతున్న బిందువు. అదే సమయంలో అక్షానికి సమాంతరంగా సమాన వేగంతో కదిలినట్లయితే ఏర్పడే ఒక రకమైన వక్రరేఖ. థ్రెడ్లను బిగించడానికి ఉపయోగిస్తారు. ఉదాహరణ బోల్ట్లు, నట్లు. మోషన్ ట్రాన్స్మిషన్ ఉదాహరణ లెడ్ స్క్రూతో హాఫ్ నట్. ఖచ్చితత్వ కొలత సాధనాలు ఉదాహరణ మైక్రోమీటర్ స్పిండిల్. లోడ్ లిఫ్టింగ్ పనుల కోసం ఉదాహరణ స్క్రూ జాక్ ఇంకా రేడియల్ డ్రిల్లింగ్ మెషిన్ల ఎలివేటింగ్ ఆర్మ్. థ్రెడ్ యొక్క ఎలిమెంట్స్ ఇంకా ఇతర భాగాల పేర్లను క్రమ పద్ధతిలో ఇప్పుడు జాబితా చేద్దాం. థ్రెడ్ యొక్క భాగాలు పెద్ద డయామీటర్, చిన్న డయామీటర్, పిచ్ డయామీటర్, థ్రెడ్ యొక్క పిచ్, క్రెస్ట్, రూట్, థ్రెడ్ పార్శ్వం, థ్రెడ్ కోణం, థ్రెడ్ యొక్క లోతు, లోడ్ కోణం లేదా హెలిక్స్ కోణం, లీడ్, హ్యాండ్,
క్లియరెన్స్ ఇంకా ప్రధాన డయామీటర్. రూట్ లేదా బాటమ్ అనేది ప్రక్కప్రక్కనే ఉన్న రెండు పార్శ్వాలను కలిపే దిగువ ఉపరితలం థ్రెడ్. పార్శ్వం లేదా సైడ్ అనేది శిఖరం మరియు మూలాన్ని కలిపే థ్రెడ్ ఉపరితలం యొక్క సైడ్. క్రెస్ట్ లేదా టాప్ అనేది రెండు వైపులా లేదా పార్శ్వాలను కలిపే పై ఉపరితలం. పి అనేది అంగుళానికి మిల్లీమీటర్లు లేదా థ్రెడ్లలో పిచ్ ని సూచిస్తుంది. బీటా ప్రొఫైల్ కోణాన్ని సూచిస్తుంది. ఫై అనేది థ్రెడ్ యొక్క హెలిక్స్ కోణాన్ని సూచిస్తుంది. D/D ప్రధాన డయామీటర్, బాహ్య లేదా అంతర్గత. D1/D2 చిన్న డయామీటర్, బాహ్య లేదా అంతర్గత. D2/D2 పిచ్ డయామీటర్, బాహ్య లేదా అంతర్గత. పిచ్ డయామీటర్ స్క్రూ థ్రెడ్ యొక్క ప్రభావవంతమైన డయామీటర్. ప్రధాన ఇంకా చిన్న డయామీటర్స్ మధ్య దాదాపు సగం విలువ కలిగి ఉంటుంది. హెలిక్స్ కోణం అనేది స్క్రూ థ్రెడ్ యొక్క రేఖాగణిత ఆకారం. ఇది థ్రెడ్ యొక్క పిచ్ డయామీటర్ ఇంకా పిచ్ పై ఆధారపడి ఉంటుంది. అంటే థ్రెడ్ ప్రొఫైల్లోని ఒక పాయింట్ నుండి తదుపరి దానికి సంబంధించిన పాయింట్కి దూరం. దీని గణన సూత్రం ఇక్కడ చూపబడింది. ఈ కొలతను ఒక త్రిభుజాన్ని మూల భాగం నుండి విడదీయడం ద్వారా సూచించవచ్చు. వేర్వేరు డయామీటర్స్ పై ఒకే పిచ్ ఇక్కడ చూపిన విధంగా భిన్నమైన హెలిక్స్ కోణాన్ని ఇస్తుంది. డ్రాయింగ్ ప్రకారం కాంపోనెంట్ ను ఎలా తిప్పాలో ఇంకా కాంపోనెంట్ పై బట్రెస్ థ్రెడ్ ను ఎలా ఏర్పరచాలో చూద్దాం. దీనికోసం మీకు ముడి పదార్థం, కటింగ్ టూల్, 4 జా చక్, బట్రెస్ థ్రెడ్, మెజరింగ్ టూల్, అండర్ కట్ టూల్, థ్రెడింగ్ టూల్, డ్రిల్ చక్ ఇంకా డ్రిల్ బిట్స్ అవసరం అవుతాయి. పని క్రమం క్రింది విధంగా ఉంటుంది. ముడి పదార్థం పరిమాణాన్ని తనిఖీ చేయండి. జాబ్ను 4 జా చక్తో పట్టుకుని స్క్రూ చేయండి. ఒక చివరికి ఎదురుగా మధ్యలో డ్రిల్ చేయండి. జాబ్ను రివర్స్ చేసి మరొక చివరకు 280 మిల్లీమీటర్ల పొడవుకు ఎదురుగా మధ్యలో డ్రిల్ చేయండి. మధ్య భాగంలో జాబ్ను పట్టుకోండి. హెలిక్స్ కోణాన్ని 30 మిల్లీమీటర్ల గరిష్ట పొడవుకు మార్చండి. ముగింపుని 2/45 డిగ్రీస్ ఛాంఫర్ చేయండి. జాబ్ను రివర్స్ చేయండి. ఇంకా 255 మిల్లీమీటర్ల పొడవు కోసం స్టెప్ హెలిక్స్ యాంగిల్ 25 మిల్లీమీటర్లను తిప్పండి. 215 మిల్లీమీటర్ల పొడవు కోసం స్టెప్ హెలిక్స్ కోణాన్ని 7/8 అంగుళాలు లేదా 22.2 మిల్లీమీటర్లు తిప్పండి. 15 మిల్లీమీటర్ల పొడవు కోసం స్టెప్ హెలిక్స్ కోణం 18 మిల్లీమీటర్లు తిప్పండి. అండర్ కట్ టూల్ను 5 మిల్లీమీటర్ల వెడల్పుతో సెట్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం ఇచ్చిన లోతుకు అండర్ కట్ చేయండి. 45 డిగ్రీలు మరియు 90 డిగ్రీల థ్రెడింగ్ సాధనాన్ని సరైన స్థానానికి సెట్ చేయండి. 9 TPI థ్రెడ్ను కత్తిరించడానికి యంత్రాన్ని సెట్ చేయండి. 9 TPI బట్రెస్ థ్రెడ్ను కత్తిరించండి. జాబ్ని విడదీసి కొలతలను తనిఖీ చేయండి. మనం కార్పెంటరీ వైజ్ లీడ్ స్క్రూ తయారు చేయడం అనే ఈ సెషన్ ముగింపుకి చేరుకున్నాం. ఇప్పటికి మీరు కార్పెంటర్ వైజ్ గురించి తెలుసుకుని థ్రెడ్ యొక్క బట్రెస్ ఫామ్ ను గురించి, స్క్రూ థ్రెడ్ ను గురించి వివరించగలరు. డ్రాయింగ్ ప్రకారం కాంపోనెంట్ ను తిప్పి కాంపోనెంట్ పై బట్రెస్ థ్రెడ్ ను ఏర్పరచగలరు.